సివిల్ వర్క్స్ యాజ్ ఫర్ షెడ్యూల్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R PDF షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చికంతా లేకుంటే డిసెంబర్కి అనుకుంటున్నాం. మ్యాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే, ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడ పోయి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. జలహారతి అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా. అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాలువ పైన స్ట్రక్చర్స్, కుడి కాలువ పైన ఇంకొక 4-5% ఉన్నాయి. 95% పూర్తయినాయి. ఎడమ కాలువ పైన స్ట్రక్చర్స్ 83% పూర్తయినాయి. అది కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాం. ఒక 250 crores ఉంటుంది. కూడా చేస్తే వితిన్ 6 months విల్ కంప్లీట్ ఆల్ స్ట్రక్చర్స్. లెఫ్ట్ రైట్ ఇరిగేషన్ టన్నల్ 100% పూర్తయింది. మీరే చూసుంటారు, టన్నల్స్ చాలా బాగా వచ్చాయి. పనులన్నీ పూర్తయినాయి. ఇంకొక పక్క నేను ముందే చెప్పాను, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 48%, 2 30% పూర్తయినాయి. 3 కాంక్రీట్ డ్యామ్లన్నీ కూడా 100% పూర్తయినాయి. ఇంకొక పక్కన ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయకమునుపు ఖర్చు పెట్టింది 4,730 కోట్లు. అది మన వాటా ఆ 10%కి. ఫేజ్ 1 పనులకు గాను 30,436 కోట్లు కేంద్రం అంగీకరించింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారు. 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 8,323 కోట్లు ఇచ్చారు. 7,100 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కేంద్రం నుంచి 3,835 కోట్లు రావాలి. ఇది వస్తే ఇవన్నీ కూడా 22,058 నిర్వాసితుల కుటుంబాలకి 2 ఏళ్లలో 2,250 కోట్లు పరిహారం ఇవ్వాలి. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి 3,50,000 మందికి ఇంటి జాగాకు 2 లక్షల వరకు పెంచాం. ఇక్కడ ఈసారి నేను ఎవరైనా కానీ వాళ్లే కట్టుకుంటామంటే, ఇంటి జాగా కొనుక్కుంటామంటే 2 లక్షలు అదనంగా ఇస్తున్నాం. ఇల్లు కట్టుకుంటామంటే కూడా వాళ్ళకి అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళనే కట్టుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మొత్తం పూర్తయ్యే పరిస్థితికి వచ్చింది. 2027 మార్చ్ అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జల కళోత్సవాన్ని ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది రాష్ట్రానికి ఒక శుభ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఫేజ్ 2కి వెళ్తాం. కాబట్టి మీకు అందరికి కూడా ఎప్పటికప్పుడు ఇప్పటి నుంచి